మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మనం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న ఫ్యాక్టరీ సైట్ ఇది. ఇది మిషనరీ సెక్షన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. మిషనరీకి ఆర్డర్ ఇచ్చేసాం, తొందరలోనే వచ్చేస్తుంది. ఇదివరకులా మీరు కోఆపరేట్ చేసి తొందరగా కన్స్ట్రక్షన్ వర్క్ పూర్తి చేయాలి. ఓకే సార్. తక్కిన విషయాల తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమిటన్నయ్యా అర్జెంటుగా రమ్మన్నారు సార్? నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలని. ఈ మధ్య ఆఫీస్ విషయంలో నీకు శ్రద్ధ తగ్గిందనుకుంటాను. మీరు ఇలా ఎందుకంటున్నారో అర్థం కావటం లేదు. ఆఫీసులో ఇండిసిప్లిన్ నేను సహించడం నీకు తెలుసు. ఆఫీస్కి ఆలస్యంగా వస్తూ వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు చాలా మారిపోయి అనుకుంటున్నాను. మన ఆఫీస్కి మనం అరగంట లేటుగా వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకోనక్కర్లేదు. కానీ వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నా నెపం వేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఆఫీస్ టైంలో సీట్లో లేకుండా బయట తిరగడం నిర్లక్ష్యం చేయడం కదా అని మీకు అనిపించదు. వర్క్ విషయంలో ఏ పొరపాటు చేయనప్పుడు కాస్త అలా బయటికి వెళ్ళినంత మాత్రాన నష్టమే ఉంది. అంటే ఆఫీస్లో పనిచేసే అమ్మాయితో బయట స్వేచ్ఛగా తిరగడం కూడా తప్పనిపించలేదా? ఆమె ఇప్పుడు ఆర్డినరీ ఆఫీస్ గల్ కాదు, నా పిఏగా ప్రమోట్ చేశాను. ఓహో, ఆ విషయం ముందుగా నాతో చెప్పడం, నా అనుమతి తీసుకోవడం అవసరమని కూడా నీకు తోచలేదా? దీనికి మీరింత సీరియస్ కావాల్సిన అగత్యం లేదు. ఐ హావ్ డన్ నథింగ్ రాంగ్. నేను ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. వరుడు కావాలను అంటే 3 కావాలని అర్థం. 10 కోట్లకు వారసురాలైన 25 సంవత్సరముల యువతికి ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడైన వరుడు కావాలను. సర్లే, అదన్నీ మనకెక్కడ నీకు లేవుగా, నాకు కూడా లేదా. ఫోన్ నెంబర్ 473972. హలో, ఎవరది? జమీందార్ ఆఫ్ జెండాపూర్ ని మాట్లాడుతున్నాను. మీకు మొగుడు కావాలని పేపర్లో ప్రకటించింది చదివాం, మీకు ఇంటర్వ్యూ దలిచాం. మా ఇంటర్వ్యూను మీరు ఎప్పుడు స్వీకరిస్తారో తెలియచేసుకోవచ్చు. ఎందుకంటే 500 కోట్లకు అధిపతులమైన ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎన్ని కోట్లు అన్నారు? జస్ట్ 500 crores. అది ఆంధ్ర గవర్నమెంట్ కు అప్పించిన 200 కోట్లు కాకుండా. అయ్య బాబోయ్, ఇలాంటి నా మొగుడైతే ఎంత బాగుంటుందో. మీకు ఇష్టమైతే చెప్పండి, బాంబేకు ఫోన్ చేసి ఏ సినిమా స్టార్ కో ఇంటర్వ్యూ ఇచ్చేస్తా. తొందరపడకండి. తొందరపట్టం దేనికంటే మీరు యా అంటే వెంటనే పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలి. అదే 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 నాకు కావాల్సింది కూడా. ఏమండి, సాయంకాలం 6 గంటలకి రాగలరా? ఉండండి, నా 14 మంది సెక్రటరీని కనుక్కుని చెప్తాను. మిస్టర్ సెక్రటరీస్, నా ప్రోగ్రామ్స్ ఏంటి వేళ? సాయంత్రం 4 గంటలకు మినిస్టర్ గారింట్లో బార్సాలకు వెళ్ళాలండి. 5 గంటలకు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోన్ లో మాట్లాడాలి. 6 గంటలకి అమెరికా ప్రెసిడెంట్ గారితో ఫోన్ లో మాట్లాడాలండి. 7 గంటలకి స్నానం, 7:15 కాఫీ, 7:30కి ఎండ్రిన్ చుట్టి బత్తారసం, 8 గంటలకు భోజనం చేసి వెంటనే ఫ్యాక్టరీకి నైట్ డ్యూటీకి వెళ్ళిపోవాలి. టెన్షన్ టెన్షన్, ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్స్. నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మీకే ఇంటర్వ్యూ శాంక్షన్ చేస్తున్నాను. బీ రెడీ. అమ్మయ్యా, నా భాగ్యము. అమ్మగారు రేపు రాత్రి కానీ ఊళ్ళో రారు కదా, ఆయన ఇయ్యాల ఇంటికి రమ్మన్నావు ఎందుకే? అంటే నువ్వే అమ్మగారు అని ఆయనతో అబద్ధాడతానమాట. కోపడుకు పెద్దమ్మా, నా జాతకం మారడానికి ఏమో ఆయన ఫోన్ చేసింది. పైగా 2 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలట. పెద్దమ్మా నువ్వు కాస్త సాయం చేస్తే అమ్మగారు వచ్చేలోపు నేను పెళ్లి చేసేసుకుంటానే. చాలా తప్పు. ఇదిగో, నేను ఆ కోటేసిన పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు ఇస్తాను. ఎంత? 10 లక్షలు. ఏమిటి, ఆఫీసులో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెద్దవాళ్ళు మేము ఇంకా ఉన్నామన్న సంగతి మర్చిపోయావా? ముందుగా మాతో చెప్పకుండా అన్నిటికీ నీ ఇష్టమేనా? అన్నిటి సంగతి కాదు, ఇది నా పెళ్లి సంగతి. నాకు నచ్చిన అమ్మాయి నేను చేసుకుంటానా, అందులో తప్పే ఉంది. పెళ్లికి నచ్చడం ఒక్కటే ముఖ్యం కాదురా. కులం, గోత్రం, సాంప్రదాయం, అంతస్తు అన్ని ఆలోచించాలి. అన్నిట్లోనూ మనకు తూగేవాళ్ళుగా ఉండాలి. అవేవీ చూడకుండా ఎవరో అమ్మాయిని తెచ్చేసుకుంటే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా? అంతస్తు పరువు గురించి మీరు గొప్పగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది నాన్న. నిన్న మొన్నటి వరకు మనమేమిటి, మన అంతస్తు ఏమిటి? ఎన్నో అనుభవాలు పండిన వారు, ఎంతో జీవితాన్ని చూసిన వారు మీరేనా ఈ మాట అనేది? అంతస్తు అనేది డబ్బును బట్టి మారుతూ ఉంటుంది.
ఆ అమ్మాయిని చేసుకోవడంలో నా నిర్ణయం మారదు. నీకోసం సంబంధాలు చూస్తున్న మీ అన్నయ్యతో ఈ విషయం ముందుగా చెప్పావా? ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటే. నాకు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయినా సరే నా నిర్ణయం మారదు. విన్నావా బాబు, తమ్ముడేమంటున్నాడు? నువ్వైనా చెప్పరా. వాడు తనకు తానే నిర్ణయం తీసుకున్నాక నేను చెప్పేదే ఉంది, చెప్పినా విలువే ఉంటుంది. అయినా వాడేం చిన్నవాడు కాదు, చదువుకున్నవాడు, 10 మందిలో తిరుగుతున్నవాడు. వాడి నిర్ణయానికి అడ్డు చెప్పడం దీనికి? చేసుకునివ్వండి. మరి అమ్మాయి పెళ్లి సంగతి ఏం ఆలోచించావు బాబు? అదే పెద్ద సమస్య అయింది. ఈ విషయం ధనంజయరావు గారి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రస్తావించాలో పాల్పోవటం లేదు. ఈ బేరతనే పనికిరాదు. ఇలాంటప్పుడే మనసు నిబ్బరం చేసుకోవాలి. మీ అన్నయ్య నీ మనసు గాయపరుస్తారని ఎప్పుడు అనుకుందమ్మా? అవును చెల్లయ్య, నీ మనసు హరి మీదే ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వేం భయపడకు, హరితో నీ పెళ్లి జరిపిస్తాను. నమస్కారం రావు గారు. ఇష్టం ఉన్నా లేకపోయినా చిరునవ్వుతో నమస్కరించడం లాంఛనం. మన మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా బిజినెస్ లో అంతస్తులో అన్ని విధాల నీకంటే పెద్దవాళ్ళని చిరునవ్వుతో పలకరించడం చిన్నవాళ్ల ధర్మం. ఇంటికొచ్చిన వాళ్ళను వెటకారం చేయడం కూడా లాంఛనమేనా? ఇవాళ నీ అవసరం ఉంది కనుక నా ఇంటికి వచ్చావు, లేకపోతే వస్తావా? వెటకారం అనుకోవడం దేనికి? పరిహాసం అనుకుంటే పోలే. బైది బై, నీ ఫ్యాక్టరీ బాగా ఫ్లరిష్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నేను బిజినెస్ విషయాలు మాట్లాడడానికి రాలేదు. వ్యాపారంలో మనకు ఎన్ని విభేదాలున్నా బంధుత్వానికి వాటిని అడ్డుగోడలు చేయకండి. అంటే మీ అబ్బాయి హరి నా చెల్లెలు రాధా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దానికి మీరు అంగీకరించారు. కానీ అప్పుడు మా పరిస్థితులు తారుమారు కావడం వల్ల పెళ్లికొచ్చిన వారికి విందిచ్చే పరిస్థితి కూడా లేక అప్పుడు పెళ్లి జరిపించలేకపోయాం. అది ఇప్పుడు జరిపించాలని మా కోరిక. ఓహో, అయితేనే ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి వైభవంగా పెళ్లి జరిపించండి. దానికి నా ప్రమేయం ఎందుకు? మీరు అలా అనడం భావ్యం కాదు. పెళ్లి అనేది తల్లిదండ్రుల అనుమతితో ఆశీస్సులతో జరిపించడం సాంప్రదాయం. మీకంత సదుద్దేశమే ఉంటే నాదో చిన్న మాట. ఏమిటది? కట్నాలు కానుకల మాటేనా? చచ్చా, అసలు అవి నా చెవిన పడ్డానికి కూడా వీల్లేదు. కానీ మా హరికి రేపటి నుంచి ఫలానా వారి అల్లుండని సగర్వంగా చెప్పుకోవాలనే ఆశ ఉండడం తప్పులేదుగా. మా హరి ప్రేమించిన అమ్మాయి అయినా ఈనాడు నీ చెల్లెని చేసుకోగలడం హ్యాపీయేగా. సొసైటీలో వాడివాళ అందరికంటే పై అంతస్తులో ఉన్నాడు అనిపించుకోవడం మీకు గొప్పగా. అయితే ఇంకే, వెరీ సింపుల్. ముందు మా ఫ్యాక్టరీ నుంచి మీ ఫ్యాక్టరీకి వచ్చిన వర్కర్ని వెంటనే తిరిగి పంపించేయాలి. మీ ఫ్యాక్టరీలో మీ చెల్లాయి పేరిట ఉన్న షేర్స్ భార్యాభర్తల్లో ఎవరి పేరిట ఉన్నా ఒకటే కనుక మా హరి పేరిట ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 2 షరతులకి మీకు అభ్యంతరం ఉండదనుకుంటా. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. వర్కర్లను తిరిగి పంపించడం సాధ్యం కాదు. షేర్ల విషయం అంటారా? మా చెల్లెలతో సంప్రదించి నిర్ణయించాలి. ఈ 2 షరతుల్ని ఎంత మాత్రం వేరు చేయొద్దు. నువ్వు నిర్ణయం తీసుకున్నాకే నాతో సంప్రదించు. నౌ యూ కెన్ గో. ఏమండి, ధనంజయరావు గారు ఏమన్నారు? పగపట్టిన పాము చేతులెత్తి దండం పెట్టినా పుసుకొట్టక మానం. పరధ్యానంగా ఉంటే కాటు వేయక మానం. అదేమిటి విజయ్, మాట తప్పి చేసుకోనని చెప్పాడా పెద్ద మనిషి? చేసుకోము అని అనకపోయినా మన ఫ్యాక్టరీ మీద, వర్కర్ల మీద, మనందరి నెత్తి మీద తన భస్మాసురాస్త్రం పెట్టాలని చూశాడు. ఆడపిల్ల పెళ్లి అనుకున్నప్పుడు చేయకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. అప్పుడే కాళ్ళ వేళ పడి ఆ 3 ముళ్ళు వేయించేస్తే మనకి బాధ్యత తీరిపోయేది, పరువు తగ్గేది. అతను అన్న మాటలకి కంగారు పడితే ఎలా చెప్పండి అత్తయ్య? కంగారు పట్టం కాదమ్మా, పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకోగలిగాం. కానీ ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని పెళ్లి చేయలేకపోయామన్నదే బాధ. రేపటి నుంచి దాన్ని వేలెత్తి చూపేవాళ్లే కానీ దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. పరిష్కార మార్గం ఆలోచించాలి. అతను అడిగినవి పరిష్కారం కుదిరే షరతులు కావు,
రాధ పేర ఉన్న వాటాలు తన కొడుకు పేరు పెట్టమన్నాడు. అదైతే ఆలోచించవచ్చు. కానీ వాళ్ళ ఫ్యాక్టరీలోంచి మన ఫ్యాక్టరీలోకి వచ్చిన వర్కర్లను తిప్పి పంపనడం సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళు వర్కర్లే కాదు, వాటాదారులు కూడా. వర్కర్ల భవిష్యత్తుకి వరకట్నానికి ముడిపెట్టే నీచుడు ఇంతవరకు పెట్టుబడిదారులు కూడా ఎక్కడ పుట్టలేదు. కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడే నా ఆశయాన్ని కాలరాచి వేయాలని వాళ్ళు వేసిన ఎత్తు. ఆయన ఈ షరతులు అడిగినప్పుడు హరి అక్కడే ఉన్నాడా అన్నయ్య? లేడు. హరి తండ్రి లాంటి వాడు కాడు. ఆయన పన్నాగం హరికి తెలిసిండదు. నీ విశ్వాసం నిజం కావాలని కోరుకుంటాను రాధా. అంతేకాదు వదినా, హరికి నేనంటే ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తాడు. ఒక్కసారి హరిని కలుసుకొని మాట్లాడితే ఈ చిక్కులన్నీ విడిపోతాయి. అయితే హరిని ఒకసారి ఇక్కడికి రమ్మను. మీరిద్దరు కలిసి ఒక క్షణం మాట్లాడుకుంటే అన్ని సందేహాలు తీరిపోతాయి. వెళ్ళమ్మా, మళ్ళీ ఫోన్ చేయి. హలో, నేనే రాధని మాట్లాడుతున్నాను. ఏంటి రాదా సడన్ గా ఫోన్ చేసావు? నీతో మాట్లాడాలి. వెంటనే నువ్వు మా ఇంటికి రావాలి. ఇంటికా? అంత అర్జెంట్ అయినప్పుడు ఫోన్లో చెప్పరాదు? అది ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదురా, నీతోనే పర్సనల్ గా మాట్లాడాల్సిన విషయం. అంటే ఏదైనా ప్రాబ్లమా? అవును, మన ఇద్దరం తెలుసుకోవాల్సిన ప్రాబ్లం. సరే వస్తున్నాను. దగ్గరికేనా? అవును డాడీ. ప్రేమించిన అమ్మాయి ఫోన్లో పిలిచింది కదా అని తొందరపడి పరిగెత్తడంలో తప్పు లేదురా. కానీ ప్రేమించింది కదా అని ఆ అమ్మాయి చెప్పినంత చేయాలనుకోవడం అది తప్పు. అదేంటి డాడీ? నువ్వు అక్కడికి వెళ్ళి చేయాల్సిన దాని గురించి ముందే హెచ్చరిస్తున్నాను. డాడీ, రాధ అర్జెంట్ ప్రాబ్లం ఏదో వచ్చిందని మాట్లాడడానికి నన్ను రమ్మంటుంది. ఆ ప్రాబ్లం ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్ను తమ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళు చెప్పే వాటన్నిటికీ నీ తల వంచడానికి నేను పిలుస్తున్నారు. ఆ అమ్మాయి అడిగిన వాటన్నిటికీ తెల్లమొహం వేసి మెత్తపడ్డావంటే డాడీ అదంతేరా. వాళ్ళని స్క్వీజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. నేను చెప్పిన షరతుల్లో అక్షరం మారడానికి వీల్లేదని చెప్పు. వెళ్ళు. చూడు, అక్కడ జరిగేవన్నీ ఒక గంట కనిపెడుతూ ఉంటాన్న విషయం మాత్రం మర్చిపోకు. గో అహెడ్. హరి, నిన్ను నేనెంతో ప్రేమిస్తున్నాను. నువ్వు లేని నాకు ప్రపంచమే లేదు. మన ముందు జీవితాన్ని గురించి ఎన్నెన్ని ఊహలు అనుకున్నావో, ఎన్ని కలలు కన్నావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఐ లవ్ యూ. హరి, నువ్వు మాట్లాడకపోతే నాకు మనుగడే లేకుండా పోతుంది. మీ డాడీ మన పెళ్లి జరగనీయకుండా నీకు నాకు మధ్య అడ్డుగోడలు కడుతున్నారు. ఆయన పెట్టిన షరతులు రాహుకేతుల్లో మన జీవితాల్లో మింగివేయిపోతున్నాయి. ఈ అడ్డంకులన్నీ నువ్వు ఎలాగైనా తోసిపారేయాలి. నేనా? అవును, మా అన్నయ్య నా కోసం మీ నాన్నను కలుసుకుని మన పెళ్లి జరిపించమని అర్థించాడు. ఆయన పెట్టిన షరతులతో నీకే సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను హరి, నేను బ్రతకలేను. చూడు బాబు, పాలు తేనెలా మనసులు కలిసిన మీ జీవితాన్ని పండించుకునే అవకాశం వచ్చింది. దీన్ని జార విడుచుకుంటే ఎంత తపస్సు చేసినా తిరిగి తెచ్చుకోలేవు. మా రాధను అర్థం చేసుకో. మా ఆడబొడుచు కోరుకున్న భర్తను పొందగలడివే మాకన్నిటికీ మించిన ఐశ్వర్యం. అందుకు మా సర్వస్వాన్ని కట్నంగా అడిగినా ఇస్తాం. కానీ మా ఆశయాల్ని త్యాగం చేయడానికి మాత్రం అంగీకరించు. ఎలాగైనా మీ నాన్నగారికి నువ్వే నచ్చ చెప్పాలి. అర్థంతో వజ్రం కొయ్యాలని మీ వ్యర్థ ప్రయత్నాన్ని చూస్తూ ఉంటే మాకు నవ్వొస్తాం. వాడు నా కొడుకు. పులి గడుపున మేకపిల్ల పుడుతుందనుకోవడం మీ తెలివి తక్కువ. వాడి ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ ఒకటేనని, వాడు నేను గీచిన గీటు దాటని ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. అమాయకుడు కదా అని ఇంటికి పిలిపించి అడకట్టెల్లో ఇరికించి చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేయిద్దామేనా నీ ప్లాన్? కూతురింటికి వచ్చానన్న ఇంగిత జ్ఞానం ఉన్నవాడైతే ఇంత అసభ్యంగా మాట్లాడుండేవాడు కాదు. కూతుర్ని అల్లుండి చూసిపోవడానికి రాలేదు మీ నాన్న. మీరాడే కపట నాటకాన్ని కనిపెట్టడానికి మా తరఫున పెళ్లి పెద్దగా వచ్చాడు. చెప్పరా హరి, నీ ఉద్దేశాన్ని నిస్సంకోచంగా చెప్పు. హరి, ఒక్క మాటతో నా బతుకుని కాలు రాచి పారేయద్దు. నీకు అంకితం అయిపోయిందాన్ని. మా నాన్న పెట్టిన షరతులకు అంగీకరిస్తేనే కానీ ఈ పెళ్లి జరగదు. హరి, మా నాన్న మాటే నాకు వేదం.
అయితే నువ్వే కాదు, నీ వెంట వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఇంకొక క్షణం ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, తక్షణం వెళ్ళిపోండి. వ్యక్తిత్వం లేని నీలాంటి కీలుబొమ్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఇంకా ఏం చూసుకుని నీ అహంకారం? అహంకారానికి అభిమానానికి తేడా తెలియని మూర్ఖులు మీరు. మీలాంటి వారికి కోడని కాలేను. మా అన్నయ్య సిద్ధాంతాలకు అంకితమై ఆయన చెల్లెలుగా జీవితాంతో అవివాహితగానే ఉండిపోతాను. ప్లీజ్ గెట్ అవుట్. ఈమె నా చెల్లెలు. తనకు తన ప్రేమకు గౌరవం ఇవ్వని వాడిని తిరస్కరించిన ఈమె స్థైర్యానికి సంస్కారానికి గర్విస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్. హాయ్. నన్ను ఊరించాలనా ఉడికించాలనా? ఏమిటి తాళసం? అంతా నీ ఆత్రం. నేనేం ఆలస్యం చేశాను? అనుకున్న దానికంటే 60 సెకండ్లు దాటిపోయింది. నువ్వు వస్తావు రావు అని నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఈ మాత్రం దానికి? నీకు అలాగే ఉంటుంది. మనం మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమైంది? కళ్ళు కళ్ళు కలిశాయి.